Let's go to question number 14. From the given answer figure, select the one in which the question figure X is hidden or embedded. So this is a model 2 questions. Okay, na type 2 questions. These are type 1 already over, type 2 questions. In the type 2 questions, we need to find the attachment. So X, the question figure contains multiple parts. సో ఈ మల్టిపుల్ పార్ట్స్ మీరు యూజ్ చేస్తూ మీరు ఏం చేయాలంటే ఒక ఫిగర్ కింద ఫామ్ చేసి ఆప్షన్ ఉండాలి. అంటే మీకు డైరెక్ట్గా వాడు విడదీసిన పార్ట్స్ అనేవి ఎక్స్లో ఇచ్చారు, అంటే క్వశ్చన్ ఫిగర్, ఆన్సర్ ఫిగర్లో ఈ పార్ట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో అది మీరు అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్? ఐ క్లియర్? సో దిస్ ఈస్ ద టైప్ 2 క్వశ్చన్స్. ఓకేనా? ఇన్ టైప్ 2 మల్టిపుల్ ఫిగర్స్ గివెన్ ఇన్ ద question figure X. So X is the question figure. Okay, now already given. So it can be these shapes will be embedded which are the following answer figure. That is the required answer. ఒకసారి చూద్దాం. టైప్ 2 లో మల్టిపుల్ ఫిగర్స్ మీరు యాడ్ చేశాక అవి వస్తున్నాయో లేదో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో ఓకే, ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, సో ఇవి ఎలాగైనా ఉండొచ్చు. ఫస్ట్ వన్ ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. సో ట్రయాంగిల్స్ అనేవి 2 ఫామ్ అవ్వాలి. అవి కూడా మీకు జస్ట్ ఎక్యూట్ ట్రయాంగిల్స్లో ఉండాలి. ఒకసారి చూద్దాం. ఈ ట్రయాంగిల్ షేప్ ఉంది. సో ఈ షేప్ కూడా మనకు రావాలి. ఇక్కడ ఇది ఫామ్ అవ్వట్లేదు. ఓకే, వీ నీడ్ టు ఐడెంటిఫై దట్. ఫస్ట్ వన్ అనేది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే చూడండి. సో ఈ షేప్ పర్టికులర్ ఈ షేప్ అనేది ఇందులో కనిపించట్లేదు మనకి. ఓకే, సో ఫస్ట్ వన్ ఇది రాంగ్. సో సెకండ్ వన్ చూడండి, నేను ఏదైతే క్వశ్చన్ మార్కులు టిక్ చేసినా ఆ షేప్ ఇక్కడ ఉంది. ఐ క్లియర్? సో ఈ ఫిగర్ కూడా ఇక్కడ ఉంది, చూసారా? ఇది కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఉంది, చూసారా? దిస్ వన్ ఆల్సో ఎంబెడెడ్. ఆప్షన్ బి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్? సో మల్టిపుల్ ఫిగర్స్ అన్ని యాడ్ చేశాక మీకు డైరెక్ట్గా ఒక క్లోజ్డ్ ఫిగర్ అనేది మీకు ఆప్షన్ ఉంటే అదే రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ద మల్టిపుల్ ఫిగర్స్ విల్ బీ ఎంబెడెడ్ ఇన్ ద ఆప్షన్ బి. ఆప్షన్ బి ఫిగర్. ఓకే, లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 15. From the given answer figure, select the one in which the question figure X is hidden or embedded. So clearly we have to observe in that question figure contains multiple parts. Okay na? So they can be embedded which are the following answer figure. So ఇవన్నీ మల్టిపుల్ పార్ట్స్ ఫిగర్ అనేవి ఇందులో ఎక్కడ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. సో టోటల్గా మీకు సెక్టార్స్ 3 ఉన్నాయి, ట్రయాంగిల్ ఒకటి ఉంది. సెక్టార్ 3 ఉండాలి, ట్రయాంగిల్ ఒకటి ఫామ్ అవ్వాలి. దట్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇక్కడ ఓన్లీ ఇక్కడ ట్రయాంగిల్స్ 2, సెక్టార్స్ 2, 1, 2 ఉన్నాయి. అంటే ఫస్ట్ వన్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ సెక్టార్స్ 1, 2, 3, 4 ట్రయాంగిల్ షేప్ లేదు, బి కూడా ఫెయిల్ అవుతుంది. ఇక సెక్టార్స్ 3 ఉన్నాయి, చూసారా? 1, 2, 3 పొజిషన్ కాదు, ఎక్కడైనా ఉండొచ్చు అండి. అండ్ ట్రయాంగిల్కి కూడా షేప్ ఉండదు, ఇది కూడా ట్రయాంగిల్ షేప్ కదా. ఆప్షన్ సి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఐ క్లియర్? లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 16. From the given answer figure, select the one in which the question figure X is hidden or embedded. Hidden or embedded. So hidden means embedded, that means attached. So in that question number 16, in X contains multiple parts. Okay, so that will be appeared, that will be embedded. Which are the following answer figure? So that is a required answer. We need to find. So first one మీరు షేప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇదే అటాచ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి అనేవి మనకు తెలియాలి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చాలు. ఆల్రెడీ 16 మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ చూసారా? బిలో మీకు ఏలో ఈ ఫిగర్ మీకు అటాచ్ అవ్వట్లేదు, సో ఏ ఎలిమినేట్ చేసుకోవచ్చు. బిలో నేను ఏదైతే క్వశ్చన్ ఫిగర్లో టిక్ చేస్తానో అది కనిపిస్తుంది. అండ్ సో స్మాలర్ ట్రయాంగిల్స్ కూడా కనిపిస్తుంది, దట్స్ వన్. అండ్ ఇది కూడా మీకు కనిపిస్తుంది, ఆప్షన్. ఓకే, బి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఐ క్లియర్? Let's go to question number 17. From the given question figure, select the one in which the question figure X is hidden or embedded. Am I clear? So first one, and the X question figure contains multiple parts. So they can be attached. It will be appeared which are the following answer figure. So clearly identify that. So option A మీరు చెక్ చేసుకోండి. మీకు 2 స్క్వేర్స్ ఉన్నాయి. సో స్క్వేర్స్ ఇక్కడ 2 స్క్వేర్స్ ఫామ్ అవుతున్నాయి. వెరీ గుడ్. అండ్ ఒక డాట్ కూడా ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది అక్కడ. సో అది కొంచెం క్రాస్గా ఇచ్చాడు. ఆ ట్రయాంగిల్ షేప్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా మీరు గెస్ చేయాలి. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది కూడా మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద ఫామ్ అవుతుంది. సో ఇది మీకు రైట్ ఆన్సరా కాదనేది మీరు చెక్ చేయాలి అన్నీ కూడా. సో ఇక్కడ మీకు 2 స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. బట్ ఒకసారి చూసారా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వాడు ఎలా ఇచ్చాడంటే చూడండి, వీడు నార్మల్గా, సో ఇది మీకు ఎలా ఇచ్చాడంటే దీనికి ఇట్ కెన్ బి రొటేట్స్ 90 డిగ్రీ విత్ రెస్పెక్ట్ టు క్లాక్ వైజ్. మీకు ఈ షేపే వస్తుంది డైరెక్ట్గా. సో మధ్యలో కూడా మీకు ఏంటంటే ఒక ఎక్సాగన్, అది స్మాలర్ ఎక్సాగన్ కూడా మీకు ఉండాలి. సో ఇక్కడ కూడా ఉంది, చూద్దాం ఒకసారి. అయ్యే ఛాన్స్ ఉంది. బిసిడి కూడా చెక్ చేద్దాం.
సో సి అనేది మీకు ఎలిమినేట్ అయిపోతుంది, డి కూడా ఎలిమినేట్ అవుతుంది, ఎందుకంటే 2 స్క్వేర్స్ అనేవి ఇక్కడ అయిపోయి ఒక స్క్వేరే ఫామ్ అవుతుంది, సి డిలో కూడా ఒక స్క్వేరే ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ఎలిమినేట్ చేద్దాం. సో ఇందులో ఉన్నాయి, బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో 2 స్క్వేర్స్ అనేవి ఏలో కంపల్సరీగా ఫామ్ అయ్యాయి ఆల్రెడీ, చూసారా 2 స్క్వేర్ బాక్సెస్. అండ్ ఒక ఇది ఎక్సాగన్, సో ఇదే ఎక్సాగన్ పార్ట్, అండ్ ఇది 90 డిగ్రీ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో ఇది కూడా మీకు ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఫామ్ అవుతుంది, బట్ ఇక్కడ యాడింగ్ లేదు చూడండి, అంటే బి కూడా ఎలిమినేట్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ రిక్వైర్డ్ ఆన్సర్. Let's go to question number 18. From the given answer figure, select the one in which the question figure X is hidden or embedded. Embedded nothing but attached. So in that question figure X, multiple parts of figure given. So they can be added. So where it is, which of the following answer figure actually is correctly matched, especially that parts. So parts of figure ఏ ఆప్షన్లో ఉన్నాయో మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. Am I right? Clear? So in the question mark, actually question figure contains multiple parts of figure. So they can be attached. Which of the following answer option that is a required answer. So clearly ఇక్కడ లైన్ ఉన్నది, లైన్ అనేవి అన్ని ఇందులో ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇక్కడ స్మాలర్ లైన్ ఒకటి ఉండాలి. సో ఇందులో ఇక్కడ కూడా ఉంది చూసారా, ఒక బిగ్గర్ ఓకే అంటే లాంగర్ అండ్ స్మాలర్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇవి సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే ఎల్ షేప్లో ఉండాలా, ఓకే ఓకే యారో మార్క్స్లో ఉన్నాయి, ఎల్ షేప్లో ఉన్నాయి, ఇక్కడ కూడా మీకు ఎల్ షేప్లో వచ్చాయి. ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఇవి యారో మార్క్స్లో ఉన్నాయి చూసారా, ఇవి యారో కింద ఉన్నాయి, ఎల్ షేప్ కింద ఫామ్ అవ్వట్లేదు. అంటే ఎందుకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇవి యారో కాదండి, జస్ట్ ఇది ఒక స్ట్రైట్ లైన్లో ఉంది సెకండ్ యారో, ఓకే. సో అందుకే ఇది ఫెయిల్ అవుతుంది, ఇది కూడా మీకు ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే మీకు ఎల్ షేప్ ఒకటే ఉంది, ఇక్కడ లేదు. సో ఇక్కడ మీరు తీసుకుంటే లాంగర్ ఉంది, షార్టర్ ఉంది, అండ్ 2 ఎల్ షేప్స్ ఉన్నాయి చూసారా, ఇది ఫస్ట్, ఇది సెకండ్. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. Am I clear? Question number 19. From the given answer figure, select the one in which the question figure X is hidden or embedded. So actually in that question figure contains multiple parts. So they can be added. You will get the full figure. అంటే యాక్చువల్లీ మీరు యాడ్ చేశాక వేర్ ఇట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద ఆప్షన్ ఫిగర్ ఆన్సర్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఉంది, ఒక స్క్వేర్ ఉంది, ఒక సర్కిల్ ఉంది, నెక్స్ట్ ఈ షేప్ కూడా మీకు ఫామ్ అవ్వాలి జస్ట్ లైక్ దట్. సో ఫస్ట్ ఆప్షన్లో చూద్దాం. సో స్క్వేర్ షేప్ ఉంది, స్క్వేర్ ఉంది, ఓకే స్క్వేర్, నెక్స్ట్ సర్కిల్, ఓకే నెక్స్ట్ ఇంకేముంది ట్రయాంగిల్ షేప్. సో ట్రయాంగిల్ కూడా ఉంది చూసారా, ఇదే ట్రయాంగిల్ ఇచ్చారు వాడు. నెక్స్ట్ వన్, సో ఈ షేప్ కూడా ఇది మీకు ఆపోజిట్లో ఉంది చూసారా, సో ఈ షేపే కదా వాడు డైరెక్ట్గా ఇచ్చాడు చూసారా, ఇదే. సో ఈ షేప్ ఒకటే. సో ఆప్షన్ ఏ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ బి ఎందుకు ఫెయిల్ అయిందంటే స్క్వేర్ లేదు, స్క్వేర్ సింబల్ డు నాట్ అపియర్డ్. సో ఇందులో కూడా స్క్వేర్ సింబల్ లేదు, ఇక్కడ కూడా స్క్వేర్ లేదు, అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ ఫిగర్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ద ఆన్సర్ క్వశ్చన్ ఫిగర్ మల్టిపుల్ పార్ట్స్, ఇట్ కెన్ బీ embedded in the option A. Okay, let's go to question number 20. From the given answer figure, select the one in which the question figure X is hidden or embedded. Embedded means attached. So multiple symbols already given in that question figure. So they will be appeared. Which of the following answer figure that is a required answer? Okay, clearly we have to observe. So ఇక్కడ మీకు D's 1 2 3 4. So D's 4 ఫామ్ అయ్యి మిడిల్లో ఒక మీకు రాంబస్ ఫామ్ అవుతుంది. ఫస్ట్లో చూద్దాం, రాంబస్ ఉంది ఆల్రెడీ. 4 D's కూడా ఉండాలి కదా చూసారా, అవి ఒక ఆర్డర్లో మీరు ఎక్కడైనా తీసుకుంటే ఇవి కూడా మీకు అటాచ్ అవుతున్నాయి చూసారా. సో సరిపోతుంది, ఆప్షన్ ఏ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ బి ఎందుకు ఫెయిల్ అవుతుందంటే రాంబస్ సింబల్ మీకు ఇక్కడ అపియర్ అవ్వట్లేదు, సిలో లేదు, డిలో కూడా లేదు. సో ఆప్షన్ ఏ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. దిస్ ఈజ్ అ టైప్ 2 క్వశ్చన్స్. ఓకే, బట్ in that my next class I will explain new topic from non-verbal reasoning. Thank you. Have a nice day.